మిథున రాశి వారికి గ్రహణ కాల సమయంలో ఎలాంటి విధి విధానం పాటించడం వలన దోషం లేకపోయినను ఇంకనూ ఐశ్వర్యం పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. రాశాధిపతి బుధ భగవానుడు. వీరికి రాశిలోనే గురు సంచార స్థితి ఉండడం, తృతీయంలో కేతు సంచార స్థితి ఉండడం, తృతీయంలోనే గ్రహణం జరుగుతుంది కనుక ఈ గ్రహణం వీరికి దోషము లేదు. అయినను వీరు ఉన్నతమైనటువంటి జీవితాన్ని పొందగలగాలి అన్నట్లయితే ఆధ్యాత్మిక చింతన, గ్రహణకాల సమయంలో నవగ్రహ మంత్ర సాధన, వీలైతే పారాయణం చేయడము, వీలైనంత వరకు మౌనము, ధ్యానము, ఏకాగ్రతగా మీరు ఉండగలిగినట్లయితే గ్రహణ దోషం నుంచి ఇంకనూ ఐశ్వర్యప్రాయమైనటువంటి జీవితాన్ని పొందబోతారని చెప్పి గమనించాలి. అంటే విశేషంగా ఏడాది తర్వాత భాగ్యస్థానంలో రవి భగవానుడు, అక్కడే కుజ భగవానుడు, బుధ భగవానుడు, రాహు భగవానుడు భాగ్యస్థానంలో సంచారం చేస్తున్నారు. ఇది ఒక అద్భుత యోగంగా భావించగలగాలి. కనుక వివాహ ప్రయత్నం చేసేవారికి ఇది మంచి కాలము. వివాహమైన వారికి ఉన్నత విద్య, ఉద్యోగము, ఐశ్వర్యము, ఆనందకరమైన జీవితాన్ని పొందబోతున్నారు. భార్యాభర్తలు ఇద్దరూ కూడా అన్యోన్యత అవసరమని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. ఆనందకరమైన జీవితానికి బాటలు వేయగలిగితే మీకన్నా అదృష్టవంతులు ఎవరు లేరు అని చెప్పి కూడా గమనించాలి. అలాగనే రాజ్యస్థానంలో శుక్ర భగవానుడు, శని భగవానుడు సంచార స్థితిలో ఉండడం వలన వృత్తులలో, ఉద్యోగాలలో, వ్యాపారాలలో మీరు క్రమశిక్షణగా ఉన్నంత కాలము, మీరు కష్టపడి పనిచేస్తున్నంత వరకు మీకు తిరుగులేదు అని చెప్పి గమనించగలగాలి. కనుక గ్రహణకాలము తదనంతరము అష్టమి కాలతిథి యందున కూష్మాణ దీపాన్ని పెట్టి శివుడికి రుద్రాభిషేకం చేసుకోవడము, కులదేవతలు, గ్రామ దేవతల యొక్క ఆశీస్సులు మీరు పొందగలిగినట్లయితే మీకన్నా అదృష్టవంతులు ఎవరు ఉండరు. అలాగనే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, వ్యవసాయ సోదరిమణులు, మార్కెటింగ్ రంగంలో ఉండబడిన వారు సంపూర్ణమైనటువంటి క్రమశిక్షణగా మెలగగలిగితే స్థిర చరాస్తులు మీ సొంతం అవుతాయని చెప్పి గమనించాలి.